ఎందుకంటే మేము విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని కంప్లీట్ గా అంటే సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వరకు మేము రాగలిగాము. సో ఇవన్నీ మీరు పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు చెప్పేటి కొన్ని చేదు మాటలు ఉండొచ్చు దీంట్లో. ఎందుకంటే మనకు తెలుసో తెలియకుండా పొరపాటు జరుగుతుంటుంది. జరిగినప్పుడు ఏమంటే అరే నేను ఈ పొరపాటు నాతో జరిగింది కదా అని అనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి. అన్నిటికంటే ఇంతకుముందు చెప్పాను, మన బిజినెస్ ఒక లెవెల్కి వెళ్ళడానికి ఏం చేయాలి అంటే 10 కోర్ స్టెప్ ని ఫాలో చేస్తే చాలు, ఇంకా ఏం చేసే అవసరం లేదు. కానీ మన బిజినెస్ ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ డౌన్ ఫాల్ కాకూడదు. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట వెస్టీజ్ విన్నింగ్ టీమ్ కి కాకుండా విన్నింగ్ టీమ్ కి అదర్ చూసుకుంటే కనుక చాలా మంది ఒక లెవెల్ కి వచ్చినాక కూడా వాళ్ళకు సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల అప్ అండ్ డౌన్ చూస్తున్నాము. కానీ మన దగ్గర విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉండడం వల్ల ఒక లెవెల్లో అనేది గ్రోత్ వెళ్తుంటుంది. సో దాంట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇక్కడ నా పేరు సలీం కాదు, నేను ఎస్పీ భార్గవ్ సార్ ని నా లోపలికి తీసుకున్నాను. నేను కంప్లీట్ గా నేను కన్సిడర్ చేసుకున్నాను. ఎస్పీ భార్గవ్ సార్ ని కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ చెప్పే ప్రతి మాట నేను 10 కోర్ స్టెప్ సిడి రాత్రి 12:30 1 గంట వరకు విని 2 సార్లు విని అవే పాయింట్స్ నేను రిపీట్ చేయబోతున్నాను. దీంట్లో ఏది నాకు సంబంధించింది ఒక పాయింట్ నా సొంతంగా ఉండదు. ఇది కంప్లీట్ గా ఎస్పీ భార్గవ్ సార్ చెప్తున్నారు, రైట్? సో దీంట్లో వచ్చేసి సార్ ఏమంటున్నారంటే 9 కార్డినల్ రూల్స్, 7 గైడ్ లైన్స్. 7 గైడ్ లైన్స్ గురించి నేను ఈరోజు మాట్లాడాను, 9 కార్డినల్ రూల్స్ గురించి మాట్లాడుతున్నాను. సో దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వచ్చేసి డు నాట్ హర్ట్ ఎనీబడీస్ ఈగో. సో ఈ బిజినెస్ లో మనం వచ్చాము, ఇది లాంగ్ టైం బిజినెస్, సస్టైనబుల్ బిజినెస్. కాబట్టి మనం ఈ బిజినెస్ లో మనం ఎవ్వరి ఈగోని హర్ట్ చేయకూడదు. రెండోది మన దగ్గర ఈగో ఉండకూడదు. హర్ట్ అంటే ఎట్లా హర్ట్ చేస్తాం? ఎగ్జాంపుల్ కొందరు పేర్లు ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. సో మనం చూస్తుంటాము ఎగ్జాంపుల్, ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తి గురించి మజాక్ చేస్తున్నారు. ఒక నలుగురు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తి గురించి మజాక్ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది, అరే నా గురించి ఏమంటున్నారని. ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నాడు. శ్రీనివాస్ సార్ ఆడికని వస్తున్నాడు. శ్రీనివాస్ సార్ గురించి నేను ఏదో డిస్కషన్ చేస్తున్నా వేరే వాళ్ళతో. శ్రీనివాస్ సార్ లైట్ గా అర్థమైంది. వచ్చి ఏం సార్ మీరు అట్లా అంటారు అంటే, ఏం లేదు శ్రీనివాస్ సార్ నేను మజాక్ అన్నా, మీరు లైట్ తీసుకోండి. నేను మజాక్ అన్నా మీతో అంటే నేను ఆటోమేటిక్ గా శ్రీనివాస్ సార్ ని హర్ట్ చేశాను. మళ్ళీ అది వినే అర్థమయ్యేసరికి ఏమంటున్నాను, నేను మజాక్ అన్నా అంటున్నా. అంటే నా మనసులో ఉంది ఆల్రెడీ, నా మనసులో ఉంది కాబట్టి బయటకు వచ్చింది కదా. నా మనసులో లేకపోతే బయటకి ఎందుకు వచ్చేది? అది వచ్చింది తెలిసింది కాబట్టి నేనేమంటున్నాను, లేదు సార్ నేను మజాక్ అన్నా, లైట్ తీసుకోండి మీరు. అది అంటే ఆటోమేటిక్ గా ఆయన ఈగోని హర్ట్ చేశాను నేను. ఈగో వల్ల ఈ రోజు చూస్తే కనుక పెద్ద పెద్ద మనం ఇప్పుడు రామాయణంలో గాని సార్ ఎగ్జాంపుల్ చెప్పిన కొన్ని ఈ పెద్ద యుద్ధం జరగడానికి కారణం ఏంది? ఈగో. సో చాలా చోట్ల చూస్తాం ఈ రోజు ఒక చిన్న పాయింట్ ఈగో గురించి ఎంతో పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. సో ఈ బిజినెస్ లో మనం ఎవరిని ఈగో హర్ట్ చేయకూడదు. మనం అంటాం మన మనసులో ఉంది, రైట్? ఇప్పుడు మా భార్యను ఏదైనా సంథింగ్ అన్నా, నన్ను ఇట్లా అన్నావు అనగానే నేను మజాక్ అన్నా, నేను అనుకుంటే ఎవరంటారు నేను మజాక్ అంటారు? నా మనసులో ఉంది కాబట్టి మజాక్ బయటకు వచ్చింది కదా. సో మనం ఒకసారి అనేస్తాము, ఆ తర్వాత దాన్ని మజాక్ తెరిమి చేస్తాం. మజాక్ ఏంది, మనసులో ఉంది కాబట్టి బయటకు వచ్చింది కదా. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్. మనం ఎవరిని, రైట్, మనం ఏమనుకుంటాం అంటే ఎవ్వరు వింటలేరు అనుకుంటాం. కానీ సో ప్రపంచం మొత్తం మనం వింటుంటది. మనకు అనుకుంటాం 4 గోడల ముందు మనం అనుకుంటాం కానీ అట్లా ఎవరి గురించి ఎగతాళి చేయొద్దు, ఎవరికి ఈగో హర్ట్ చేయకూడదు. రెండోది మన దగ్గర ఈగో ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర ఎలాంటి ఈగో ఉండొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా సరే మా వైఫ్ పేరు మీద తీసుకుంటాను. మా వైఫ్ ఉంది. ఇప్పుడు మా వైఫ్ నన్ను ఒక మాట అన్నది. నా మాట అనగా నేను ఏం ఆలోచిస్తా? సో అంటే అన్నదేమో సరే, ఆమె పాపం కట్టుకుంది, నేను ఎందుకు ఇది చేయాలి, రైట్? సో కానీ ఒకటి మనం ఎవరికో హర్ట్ చేయకూడదు. రెండోది మన దగ్గర ఎలాంటి ఈగో ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈగో వల్లనే ఈ రోజు చాలా పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి, చూస్తున్నాం. తర్వాత వచ్చేసి మనకు డు నాట్ కీప్ ఎనీ రిలేషన్షిప్ విత్ అదర్ స్పౌస్. సో ఈ బిజినెస్ ఏంటంటే ఒక పవిత్రమైన బిజినెస్. సో ఈ బిజినెస్ లో మనకు మన లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ లో మనకు అక్క, చెల్లి, అమ్మ,
మూడే సంబంధాలు. ఎందుకంటే రేపు నా బిడ్డను నేను ఒక మీటింగ్‌లకు పంపియాలి. నేను ఒక మీటింగ్‌కి పంపియాలంటే ఎవ్వరు లేకున్నా నేను ఒక్కడిని పంపియగలగాలి. సో ఎప్పుడు పంపియగలుగుతాను? సేఫ్టీ అండ్ సెక్యూర్ ఉన్నప్పుడే గదా! సో ఈ బిజినెస్‌లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో లేడీస్ ఈ రోజు వస్తున్నారు. మనకు రెండే 2 ఒకటి అక్క, అమ్మ, చెల్లి. మూడే సంబంధాలు. వేరే సంబంధం ఉండకూడదు. రైట్? సో ఇవి ఏందంటే మనం ఏమనుకుంటామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు హ్మ్, మీ మన మంది పేరు మీద నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. నేను ఇంతకుముందు హఫీజ్‌పేటలో ఉండేవాడిని. హఫీజ్‌పేటలో ఉన్నప్పుడు మా ఇంటి ముందర మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఒకామె బిజినెస్‌లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత వాళ్ళ హస్బెండ్ వర్క్‌లో చాలా బిజీ ఉంటాడు. బిజీ ఉండడం వల్ల ఆమె బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, అన్నయ్య ఆమె నన్ను సిస్టర్ అంట. నా సిస్టర్‌తో సమానం. నేను సిస్టర్ అంట. ఆమె నన్ను అన్నయ్య అంటది. ఇంట్లో రాకే కడతది. ఇంట్లో మాత్రం కానీ ఒకవేళ ఆమె అన్నది, "అన్నయ్య పలానా దగ్గరున్నారు. ఎట్లా అన్నయ్య వెళ్ళాలి. వాళ్ళు చాలా సీరియస్ ఉన్నారు. పదమ్మా అన్నయ్య" అంటే, ఇప్పుడు నేనేం చేస్తాను? ఒకవేళ ఆమె వస్తుంది అంటే నాతో పాటు మా వైఫ్ ఖచ్చితంగా నా కార్‌లో ఉండాలి. నా వైఫ్ ఖచ్చితంగా కార్‌లో ఉండాలి. లేదా వాళ్ళిద్దరు హస్బెండ్, వైఫ్ నా కార్‌లో ఉండాలి. లేదు అంటే గనుక కార్ లేదు, బైక్ ఉందనుకోండి. ఎవరు చూస్తుర్రు? ఏ ఆడదాకా పోయినాక మనం పక్కకు దిగొచ్చు అంటూ అది కరెక్టే కానీ కాదు. ఒకవేళ మీతో పాటు టూ వీలర్ అయినా, కార్ అయినా ఆమె ఉంది అంటే మీరు ఇంట్లో చెల్లి అంటుర్రు ఓకే. రాఖీ కట్టుకుంటుర్రు ఓకే. కానీ మీరెవరింటికైతే ప్లాన్ చెప్పనీకే వెళ్తున్నారో వాళ్ళు చూస్తారు గదా! మీరెలా వచ్చిండారు, ఇద్దరే వచ్చిర్రు, ఎట్లొచ్చిర్రు, కారు మీద వచ్చిర్రు, టూ వీలర్ మీద వచ్చిర్రు. సో వాళ్ళేం ఆలోచిస్తారు ఒక్కసారి ఆలోచించండి. అంతగా కంపల్సరీ అనుకుంటే మీరొక్కటే చెప్పండి. సిస్టర్ ఇదిగో నా టూ వీలర్, నువ్వు టూ వీలర్ మీద రా, నేను ఆటోకొస్తా. లేదంటే సిస్టర్ ఇగో నేను ఆటోకొస్తా, నేను టూ వీలర్ మీద వస్తా, నువ్వు ఆటోకి రా. కానీ ఇది కార్డినల్ రూల్ మనమిద్దరం ఒకే వెహికల్‌లో వెళ్ళలేము. వెళ్తే నా వైఫ్ ఉండాలి, లేదంటే మీ హస్బెండ్ ఉండాలి. రైట్? సో ఎలాంటి అదర్ రిలేషన్‌షిప్ ఉండకూడదు. మీరు ఏదన్నా బై మిస్టేక్‌గా వేరే ఎలాంటి రిలేషన్స్ ఉన్నా గాని వెస్టీజ్ తీస్తాడా తీయదా పక్కన పెడితే మాత్రం ఎస్‌పీ భారీల్ సార్ ఈ బిజినెస్‌లకెళ్ళి తీసి పక్కన పెట్టేస్తాడు. సో రిజైన్ చేసినాక 6 నెలలు గిట్ట ఆగే అవసరం లేదు. ఇమ్మీడియేట్‌లీ వేరే దగ్గర జాయిన్ అయిపోయిండు గానీ ఇలాంటివి మాత్రం మన దగ్గర నడవదు. ఆల్రెడీ ఇది ఒకటి జరిగింది ఇలాంటిది. ఒక క్రౌన్ డైరెక్టర్ వల్ల ఇలాంటి పొరపాటు జరిగింది. విత్ ప్రూఫ్‌తో పాటు సార్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి ఈ విషయం చెప్పిర్రు. చెప్పిన తర్వాత అప్పుడు 3 మంత్స్ టైమ్ ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు వినలేరు. మొత్తం క్రౌన్ డైరెక్టర్‌ని విన్నింగ్‌లకెళ్ళి తీసేసిండు. విన్నింగ్ టీమ్‌లకెంచి. కాబట్టి మనం ఈ బిజినెస్‌లో లాంగ్ టర్మ్ సస్టైనబుల్ బిజినెస్. సో ఎప్పుడే గాని మనము ఈ బిజినెస్‌లో ఒకటే 2 రెండే సంబంధాలు. ఒకటి అక్క, చెల్లి, అమ్మ అంతే. ఒకవేళ మీ మనసులో గనుక వేరే రకమైన థాట్ ఉందంటే, ఇట్లా భూమి ఇట్లా పగిలి దాంట్లో ఎవరైతే థాట్ ఉంటుందో పడిపోయి ఇట్లా దాంట్లో సార్ చెప్తాడు. ఒకవేళ మీ మనసులో అలాంటి థాట్ ఉంటే ఆ భూమి ఇట్లా పగిలి దాంట్లో మీరు కింద పడిపోయి దాంట్లో ఇట్లా ఇరుక్కపోవాలంటారు. సో, కాబట్టి ఇది లాంగ్ టైమ్ సస్టైనబుల్ బిజినెస్. సో, ఇది ఫ్యామిలీ బిజినెస్. మనకు ఎలాంటి అదర్ మనసులో థాట్ గిట్ట రానియకూడదు. ఇది లేడీస్‌కే కాదు జెంట్స్‌కి గూడా. జెంట్స్‌కి గాని, లేడీస్ గాని. జెంట్స్ అయితే అన్న, లేడీస్ అయితే చెల్లి. అంతే. రెండో సంబంధం ఉండకూడదు. రైట్. చాలా మంది ఏమంటారంటే, "ఏం లేదు సార్ నా ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్" అంటారు. గర్ల్ ఫ్రెండ్ అంటే అది ఎట్లుంటదంటే గర్ల్ ఫ్రెండ్ అంటే గోడ మీద పిల్లిలాగా ఇక్కడ దుంకొచ్చు, ఇక్కడ దుంకొచ్చు. గర్ల్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాతే ఫ్రెండ్ అయితే ఆ తర్వాత అది వేరే రిలేషన్‌లోకి మారుతది. కాబట్టి నో ఫ్రెండ్, నో గర్ల్ ఫ్రెండ్ ఓన్లీ సిస్టర్ లేదా అమ్మ, చెల్లి, అక్క అంతే. రైట్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే రేపు మీరొక చాలా పెద్ద సెలబ్రిటీ కాబోతున్నారు. చాలా పెద్ద సెలబ్రిటీ కాబోతున్నారు మీరు. సో ఒక్కసారి మీరు స్టేజ్ మీదకెళ్ళిపోయి ఏదైనా మాట్లాడుతుర్రు అంటే మీ గురించి కొన్ని వేల మంది క్లాప్ చేయబోతున్నారు. అలాంటిది మీ మీద ఇలాంటి మరకలుంటే ఎట్లా ఉంటది? ఈయననా? ఈయన గురించి మాకు తెలుసు. సో ఎంత ఎంత పెద్దగా అయితే ఏం లాభం? ఒక్కసారి ఆలోచించండి. సో ఎలాంటి ఈ బిజినెస్‌తో ఎలాంటి రిలేషన్‌షిప్ అనేది ఉండొద్దు. ఓన్లీ సిస్టర్ ఇంకా చెల్లి, అక్క అంతే. రైట్? సో దాంతో పాటు డు నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్ డీలింగ్ విత్ ఎనీబడీ ఇన్ ద నెట్‌వర్క్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను గదా! ఈ చెప్పిన 10 పాయింట్‌లలో మీరు ఏ ఒక్క పాయింట్ మిస్ చేసినా గాని మీ బిజినెస్ ఒక లెవెల్ నుంచి జీరోకి పడడానికి పెద్ద టైం పట్టదు. సో ఈ బిజినెస్ ఏందంటే లాంగ్ టర్మ్ బిజినెస్. ఇంతకుముందు చెప్పాను. డు నాట్ డూ ఎనీ ఫైనాన్షియల్
డీలింగ్స్ రైట్ విత్ ఇన్ ఎనీబడి ఇన్ ద నెట్వర్క్. ఈ బిజినెస్ లో కార్డినల్ రూల్ ఏంటంటే, ఒకటి మనం అప్లైన్ తో డబ్బు తీసుకోవద్దు, రెండోది డౌన్ లైన్ తో డబ్బు తీసుకోవద్దు, రెండోది ఇయ్యద్దు కూడా. ఇవ్వడం అంతే పొరపాటు, తీసుకోవడం గిట్ట అంతే పొరపాటు. సో దీనివల్ల ఏమవుతుందో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నా చేతులతో ఒకటి జరిగింది కూడా నా టీంలో. సో ఫైనాన్షియల్ డీలింగ్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇక్కడ ఒక జుమ్మన్ అనే పర్సన్ ఉన్నాడు. సరే జుమ్మన్ ఎందుకు, నా ఎగ్జాంపుల్ తీసుకుంటాను. నేను ఎగ్జాంపుల్, ఎవరైనా సడన్ గా ఒక ఎమర్జెన్సీ ఉంది, లేదు చరణ్ సార్ నాకు చాలా ఎమర్జెన్సీ ఉండి నేనేం చేసిన అంటే, చరణ్ సార్ ఫోన్ చేసి, సార్ ఎట్లన్నా చేయండి, నాకు ఒక్క 10,000 సార్ ఇవ్వండి సార్, నేను ఎట్లా 1 month ఇస్తాను సార్ అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసిన. సార్ ఏం చేసిండు, సరే ఈయన సలీం మంచి వ్యక్తే కాబట్టి 10,000 ఇస్తా, కానీ ఈ 10,000 సలీం ఇచ్చినా సరే ఇవ్వకున్నా సార్ అని సార్ మనసులో ఉంది. కానీ నేనేమంటున్నా, సార్ 1 month లో ఖచ్చితంగా మీ డబ్బులు ఇస్తా సార్, నాకు ప్లీజ్ సార్ అంటే, సరే పోనీ అని చెప్పి సార్ 10,000 ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమైంది, సార్కి ఏముందంటే, సరే సలీం మంచి వ్యక్తి, ఇయ్యాలి కాకుండా రేపు ఇస్తాడు, ఎప్పుడన్నా ఆయన ఫ్రీ అయినాక సార్ దృష్టిలో ఉంది. కానీ సార్కి ఏమైందంటే, ఒక మీటింగ్ వచ్చింది, చాలా ఇంపార్టెంట్ మీటింగ్, నెల అయిపోయింది, నాకు డబ్బులు అడ్జస్ట్మెంట్ కాలేదు, నేను ఇయ్యలేకపోయినా. అప్పుడు ఏమైతే, సార్ నాకు ఫోన్ చేస్తుండు, చలో క్రౌన్ అండ్ అబో మీటింగ్ ఉంది, సంథింగ్ బారిల్ సార్ వస్తుండే హైదరాబాద్ కి అని చెప్పి చెప్పడానికి, నా టీం కి చెప్పడానికి నాకు ఫోన్ చేస్తుండు. సార్ ఫోన్ రాగానే స్క్రీన్ మీద కనిపించగానే నాకేమొస్తుంది మైండ్ లో, అరే సార్ దగ్గర నేను ఇంత బతిమలాడి తీసుకున్నాను, నెల అయిపోయింది, టైం అయిపోయింది, ఇప్పుడు సార్ ఫోన్ చేస్తుంది, నేను ఏం ముఖం పెట్టుకొని చెప్పాలి అని చెప్పేసి నేను ఫోన్ లేపితే మళ్ళీ ఏదని చెప్పాల్సి వస్తుంది. సార్ మనసులో ఏముంది, అరే పాపం డబ్బులు ఇచ్చినా ఇవ్వకుండా తర్వాత ఎక్కడ పోతే కానీ ఆయన ఫోన్ లేపితే బాగుండు, మీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, సార్ ఫోన్ చేస్తుంది మళ్ళీ. నాకేమనిస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తుంటారు 10,000కు, అసలు సార్ ఇట్లేం చేస్తున్నారు, అసలు ఇన్ని పైసలు వస్తాయి సార్కి, ఇంత పెద్ద చెక్ వస్తుంది, 10,000 తక్కువ పడ్డాయా, నా మైండ్ లో నడుస్తుంటది. సో దీనివల్ల ఏమైతుంది, ఇద్దరి మధ్యన రిలేషన్ ఖరాబ్ అయింది. తర్వాత నా బిజినెస్ సత్యనాశ్ చేసుకున్నా నేను. కాబట్టి దీంట్లో అప్లైన్ తోని, డౌన్ లైన్ తోని, క్రాస్ లైన్ తోని ఎక్కడ మనం 1 రూపీ ఫైనాన్షియల్ డీలింగ్ పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు మీటింగ్ కి వస్తున్నారు, మీరు రావడం లేట్ అయింది, మీ అప్లైన్ మీ గురించి ఒక టికెట్ తీసి పెట్టిండు 30 రూపాయలది అంటే, ఇమ్మీడియట్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇదిగోండి ఈ 30 రూపాయలు నా టికెట్ పైసలు. ఒకవేళ మీ అప్లైన్ మీకు మీ బిజినెస్ లో గ్రోత్ కావడానికి టూల్ ఇచ్చిందంటే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇగో స్టార్టర్ ప్యాక్ ఇచ్చారు, ఈ 480 రూపాయలు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క రూపాయి మీరు ఒక్కటి పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు బయట కావాలంటే ఫైనాన్సర్ నుంచి తీసుకోండి, కావాలంటే ఇంట్రెస్ట్ తెచ్చుకోండి, ఏమైనా చేయండి, కానీ బిజినెస్ లో చేసుకుంటే మాత్రం 100% చెప్తున్నాను కదా, మన బిజినెస్ మనం ఖతం చేసుకున్నట్టే. నేను ఈ విషయం నాకు ఫస్ట్ డే నుంచి తెలుసు కాబట్టి ఈ రోజు వరకు గిట్ట నేను ఎప్పుడు మా అప్లయన్స్ నేను లక్షల అప్పున్నా కానీ ఎప్పుడూ అడగలేదు నేను ఇప్పటికి. ఎందుకంటే నాకు తెలుసు నా బిజినెస్ లో నన్ను ఒక లెవెల్ కి తీసుకుపోయే వాళ్ళు నా అప్లైన్ గా, నేను ఫైనాన్షియల్ ఛాలెంజ్ తెచ్చుకొని నేను చేసుకుంటే నా బిజినెస్ సత్రోల్ చేసుకుంటాను. కాబట్టి ఈ బిజినెస్ లో ఎప్పుడు మనం అప్లైన్ తోని, డౌన్ లైన్ తోని, క్రాస్ లైన్ ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్ పెట్టుకోకూడదు. ఒకవేళ మీరు నలుగురు కలిసి, ఇది చాలా జాగ్రత్తగానండి, మీ నలుగురు కలిసి ఒక మీటింగ్కి వెళ్తున్నారు, జైరాబాద్ మీటింగ్కి వెళ్తున్నారు. జైరాబాద్ మీటింగ్కి వెళ్ళేటప్పుడు నలుగురు వ్యక్తులు ఉన్నారు, నలుగురు దగ్గర కార్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ లెక్కలో జైరాబాద్ మీటింగ్కి వెళ్తుంటే ఏమైతుంది, మధ్యాహ్న కార్లో డీజిల్ పోయాలి, టోల్గేట్ డబ్బులు ఉంటాయి, మధ్యాహ్నం ఇక్కడ నుండి టీ తాగుతారు. సో ఇప్పుడు ఏమైతుంది, నలుగురికి వచ్చేసి అప్లైన్ వెళ్తుంది కదా, అప్లైన్ కి పెద్ద చెక్ ఉంది, అప్లైన్ కార్లో కూర్చొని వెళ్ళిపోదాం. సో అలాంటి సిచ్యువేషన్ లో ఏమైతుందంటే, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఏమవుతారు, వీళ్ళు ఎవరు వచ్చినా డబ్బులు ఇయ్యరు ఆయన అని చెప్పేసి ఈయనేమంటాడు, అప్లైన్ ఈయనేమంటాడు, నా బండి నిన్ననే సర్వీస్ ఇచ్చిన అంటాడు. ఇంకో కారు ఏమంటాడు, నేను బండి తీస్తే నాకు డీజిల్ వేయాల్సి వస్తుంది, మా బొమ్మది కారు తీసుకోపోయింది అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, నా టైర్ పంక్చర్ అయింది అంటాడు. కాబట్టి TTMM, తేరా తూ మేరా మై, మీరు ఒక చాయ్ తాగినా గానీ అది 10 రూపాయలు అయితే మనిషికి 2.5 షేర్ చేసుకోవాలి. TTMM అంటారు దీన్ని. మనిషికి 2.5, మీ డీజిల్ ఎంత అయింది, టోల్ గేట్ ఎంత అయింది, టీ తాగితే టీ ఎంత అయింది, బిస్కెట్ తీసుకుంటే బిస్కెట్ ఎంత అయింది, ఈ 4 కలిసి షేర్ చేయాలి. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు అన్నం తినడానికి, అప్లైన్ చెక్ పెద్ద ఉంది, అప్లైన్ కట్టుకుంటాడంటే ఒక్కసారి ఆలోచించండి, అప్లైన్ ఒకవేళ అట్లా కట్టుకుంటే ఎంత మందికి కడతాడు, రెండోది రేపు మీ చెక్ పెద్ద కాబోతుంది, మీరు ఎంత మందికి కడతారు. ఒకవేళ ఈ విధంగా చేస్తే గనక రేపు మీకు వచ్చే చెక్కు మీ ఖర్చులకు కూడా సరిపోదు.
ఎందుకంటే ఇది డూప్లికేషన్ బిజినెస్. ఏదైతే మనం చేస్తున్నామో ఇది మనకు 10 రెట్లు జరిగేది. మీరు మంచి చేస్తే 10 రెట్లు మంచి జరుగుతుంది. మీరు చెడు చేస్తే 10 రెట్లు చెడు జరుగుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరు మొహమాటానికి అడుగుతారో అడగరో అని కాదు. చాయ్ తాగినాం, ఇగోండి సార్ నా వంతు పైసలు 2.5 అంతే. నా వంతు పైసలు రూ. 10. ఇదిగోండి మొత్తం ఎంతయింది? టోల్ గేట్ ఎంత? ఇదేంటి? మొత్తం నలుగురం కూర్చున్నాం. ఇదిగోండి నా వంతు పైసలు నేను పెట్టేస్తా ఫస్ట్. ఎవరన్నా ఇయ్యని ఇయ్యకపోయిన తర్వాత ఇష్యూ. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని అడగలేడు. ఇది చాలా డూప్లికేషన్ బిజినెస్ ఇది. రేపు ఒక్కదానితో ఇది రోజు ప్రతి చోట మనం బయటికెళ్ళేది ఉంటది. సో, కాబట్టి ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ మనం నెట్‌వర్క్‌లో పెట్టకూడదు. డౌన్‌లైన్‌లో పెట్టకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే రేపు మీ రిలేషన్ ఖతమైపోతుంది. రేపు మీ వాల్యూ ఖతమైపోతుంది. ఈరోజు మీకు మీ టైట్ ఉండొచ్చు కానీ రేపు మీ వాల్యూ ఖతమైపోతుంది మళ్ళీ. కాబట్టి ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ అనేది దీంట్లో మనం 100% పెట్టుకోకూడదు. రైట్? సో, తర్వాతొచ్చేసి డు నాట్ డిస్కస్ యువర్ బిజినెస్ అండ్ పాస్ అండ్ నెగెటివ్ యువర్ డౌన్‌లైన్ అండ్ క్రాస్ లైన్. సో, మన బిజినెస్ గురించి మన డౌన్‌లైన్ దగ్గర, మన క్రాస్ లైన్ దగ్గర మనం ఎప్పుడూ డిస్కస్ చేయకూడదు. సో, క్రాస్ లైన్ పోయి అంటారు నా పీవీ ఎంతయింది? నీ పీవీ ఎంతయింది? డౌన్ లైన్ పోయి నా పీవీ ఎంతయింది? నీ పీవీ అంటే మీ స్ట్రక్చర్ అనేది డౌన్ లైన్ తెలవకూడదు. రైట్? ఒకవేళ దీంట్లో 2 పాయింట్లు ఉన్నాయి. మీ స్ట్రక్చర్‌లో మీ డౌన్ లైన్ తెలిస్తే ఏమైతది? నాకు తెలుసు ఈయనకున్నాయి గిన్ని 2 లెగ్గులు. ఈయనకు నేను తప్పితే ఇంకెవరున్నారు అని చెప్పేసి అది ఉల్టా తీసుకునే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఇంకోటి మీ బిజినెస్ గురించి డౌన్ లైన్, క్రాస్ లైన్ దగ్గర డిస్కస్ చేయొద్దు. మీ పీవీ లేనిది, మీ లెవెల్ ఏంది, మీకు ఎన్ని లెగ్గులున్నాయి ఏమి చూడొద్దు. తర్వాతొచ్చేసి ఏమన్నా నెగెటివ్ విషయాలుంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరొక పేస్ట్ తీసుకున్నారు. పేస్ట్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ మనకు సిస్టమ్‌తోనైతది కాబట్టి అక్కడ మిషనరీతోనైతది కాబట్టి ఒక పేస్ట్‌లో సగం పేస్ట్ వచ్చిందనుకుందాం ఎగ్జాంపుల్. సగం పేస్ట్ వచ్చినప్పుడు ఏమైందది? అరే! నేను రూ. 65 పెట్టి తీసుకున్నా. నాకు సగమే పేస్ట్ వచ్చింది. ఇంత పెద్ద కంపెనీ అంట అట్లెట్లా, ఇట్లెట్లా అని చెప్పి నేను నా డౌన్ లైన్‌లు అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నా. నా క్రాస్ లైన్‌లో కనిపించిన ప్రతి క్రాస్ లైన్ చెప్పుకుంటూ తిరుగుతున్నా. ఏమైంది? ఈ నెగెటివ్ ఏదైతుందో 100 రెట్లు స్పీడ్‌గా పరిగెడతది. 100 రెట్లు స్పీడ్‌గా. అదే అందరికంటే డిస్కషన్ చేసే ముందు ఒక్క విషయం మీరు అప్లైన్‌తోని డిస్కషన్ చేస్తే, సార్ ఇట్లా నేను పేస్ట్ తీసుకున్నా. నాకు సగమే వచ్చింది సార్. ఏంది అంటే, అరే! అట్లనా నో ప్రాబ్లమ్. నువ్వు తీసుకోపోయి స్టోర్‌లో రిటర్న్ ఇచ్చేసేయి. నీకు కొత్త పేస్ట్ ఇస్తారు అని చెప్పి సార్ చెప్పేస్తే నా ప్రాబ్లమ్ క్లియర్. కానీ నేనేం చేస్తా అప్లైన్‌తోని డిస్కస్ చేయకుండా డౌన్ లైన్‌కి, క్రాస్ లైన్‌కి చెప్పడం వల్ల అది తిరిగి మళ్ళా క్రాస్ లైన్‌కి చెప్పిన. ఆ క్రాస్ లైన్ ద్వారా క్రాస్ లైన్ తిరిగి మళ్ళా నా టీమ్ మొత్తం చుట్టుకుంటుందది. నా ప్రాబ్లమ్ క్లియర్ అయినంక అరే! నా ప్రాబ్లమ్ క్లియర్ అయింది. కొత్త పేస్ట్ వచ్చిందని నేను అందరికి చెప్తానా? చెప్పను. ఒకవేళ చెప్పినా నెగెటివ్ స్ప్రెడ్ అయినంత ఈజీగా పాజిటివ్ స్ప్రెడ్ అయితదా? కాదు. కానీ ఏదైనా నెగెటివ్ విషయం మీకు అది నెగెటివ్ మాట్లాడేటప్పుడు మస్తు మజా వస్తది. కానీ మీకు సార్ ఏది నెగెటివ్ అంటే గనుక మీకేదైతే మాట్లాడడంలో మజా వస్తదో అదే నెగెటివ్. నెగెటివ్ ఏదున్నా గాని బిజినెస్‌లో డౌన్ లైన్, క్రాస్ లైన్ ఎవరితోని బ్రదర్ లైన్, క్రాస్ లైన్ గిట్ట అనం మనం విన్నింగ్ టీమ్‌లా బ్రదర్ లైన్ అంటాం. ఎలాంటి నెగెటివ్ ఉన్నా గాని మనము దాని గురించి అప్లైన్‌తోని క్లియర్ చేసుకోవాలి గానీ, డౌన్ లైన్, క్రాస్ లైన్‌కి మనం చెప్పకూడదు. డిస్కస్ చేయకూడదు. ఆహ్, మన బిజినెస్ గురించి దాని గురించి కూడా మనం డిస్కస్ చేయకూడదు. తర్వాతొచ్చేసి డు నాట్ డూ ఎనీథింగ్ ఫస్ట్ టైమ్ వితౌట్ చెకింగ్ విత్ యువర్ అప్లైన్. సో, మనం ఈ బిజినెస్‌లోకొచ్చిన తర్వాత చాలా మనకు కొత్త ఐడియాలు, కొత్త ఆలోచనలు, కొత్తవి ఉంటుంటాయి కాబట్టి ఏదన్నా కొత్త పని చేసేటప్పుడు ఒక్కసారి అప్లైన్‌తోని చెక్ చేసుకోవాలి. మీరు అప్లైన్‌తోని చెక్ చేయకుండా చేస్తే చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. సో, ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను శ్రీనివాస్ సార్ చేసిన ఒకటే చెప్తుంటాను. నేను ఎగ్జాంపుల్ చెప్తుంటాను. నేను స్టార్టింగ్‌లో మొమెంటమ్ గురించి నేను ఇట్లా చేయాలని చెప్పి అప్లైన్‌తోని ఒక మాట మేము మిస్టేక్ చేసినాం. ఈ రోజుకి ఒప్పుకుంటున్నా. నేను శ్రీనివాస్ సార్ ఏం చేసినాం, కాంప్లెయింట్ చేపిచ్చినాం. డైమండ్ డైరెక్టర్ లెవెల్‌లో ఉన్నాము. హైటెక్ సిటీ ముందర నుంచి మాదాపూర్ పీఎస్ దాకా ఇట్లా తిరుగుకుంటా పాంప్లెయింట్ పంచుకుంటూ వస్తే 13 కాల్స్ వచ్చినాయి. తెల్లారి ఎవరు ఫోన్ లేపలేదు. దానివల్ల ఏమైంది? నా డబ్బులు వేస్ట్, మా టైం వేస్ట్. తర్వాత మేము అప్లైన్ చెప్తారా కొంచెం ముందరగా ఎందుకంటే మేము చేసినాం పొరపాట్లు మేము నేర్చుకున్న దానికి ఈ రోజు మీకు చేయకూడదని చెప్తున్నాము. మన కొత్త ఆలోచనలు ఏదొచ్చినా సార్ ఏమంటున్నారంటే ఎస్పీ భార్య సార్ మీకు తుమ్మొచ్చినా గానీ ముక్కు పట్టుకొని ఒకసారి అప్లైన్ అడగండి నేను తుమ్మన్నాను. ఈ బిజినెస్ ఏందంటే
అప్లైన్ మీకంటే చిన్న వాళ్ళ, పెద్ద వాళ్ళ, తక్కువ చదువుకున్నారా, ఎక్కువ చదువుకున్నారా కాదు. మీకంటే ఒక్క వ్యక్తి మీ అప్లైన్‌కి ఎక్కువున్నాడు. మీకంటే ఒక నిమిషం ముందు అప్లైన్ జాయిన్ అయ్యిండు. కాబట్టి ఏదున్నా ఎప్పుడైనా ఏ అప్లైన్ అయినా డౌన్‌లైన్‌కి నష్టం జరగాలని ఎప్పుడు ఆలోచించడు. ఎందుకంటే డౌన్‌లైన్‌కి నష్టం జరిగిందంటే అది డైరెక్ట్ ఆయనకి నష్టం జరిగినట్టే కదా! కాబట్టి ఒక్కసారి ఏదన్నా చేసేటప్పుడు కంపల్సరీ అప్లైన్‌తోని చెక్ జేసుకోండి. ఒక్కసారి మీ అప్లైన్ సార్ చాలా విషయాలు చెప్పిండు దీని మీద. నేను తర్వాత సార్ పర్మిషన్‌తోని మొత్తం సీడీని ట్రాన్స్‌లేషన్ గురించి మాట్లాడదాం. సో, సార్ ఏం చెప్పిండంటే మీ అప్లైన్ మీ మీ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అప్లైన్ వచ్చిండు వేరే దగ్గరికెళ్ళి మీ ఊరికొచ్చిండు ప్లాన్ చెప్పనీకి. రైట్? సో, ప్లాన్ చెప్పనీకి వచ్చినప్పుడు ఎట్లుండాలంటే, ఈడ ఇద్దరి పాత్ర అంతే ఉంది. మీ అప్లైన్ మీ ఇంటికొచ్చిండంటే మీకెట్లా అనిపియాలంటే, అరే! మా అప్లైన్ వచ్చిండు. ఇప్పుడు ఎట్లుంటారంటే పిల్లలు, "ఏయ్! మా అప్లైన్ వచ్చిండు. పిల్లలు మీరందరూ డోర్‌లో పెట్టుకోండి. రూమ్‌లో పోయి డోర్ పెట్టుకోండి" అనేటట్టు ఉండకూడదు. ఎందుకంటే నా అప్లైన్‌గా నేను గిట్ట అంత పవిత్రత సాధించాలి. నేను గిట్ట అంత గొప్ప లెవెల్‌కెళ్ళాలి. ఎట్లుండాలంటే ఒక అరే! మా అప్లైన్ వచ్చిండు పొండి పిల్లలు మీరు దాసుకోండి అనేటట్టు ఉండొద్దు. అరే! మా అప్లైన్ మా ఇంటికొచ్చిండు. మా ఇల్లు ఇయాల పవిత్రం అయిపోయింది. ఇంటి చుట్టూ "అరేయ్! రండి, రండి మా అప్లైన్ వచ్చిండు ఇయాల మా జీవితం చేంజ్ చేసిన మా అప్లైన్" అనేటట్టు ఉండాలి. రేపు గిట అప్లైన్ గిట్ట మన ఇంటికొచ్చినంటే, మన ఊరికి ప్లాన్ చెప్పనీకొచ్చినంటే, మరి అప్లైన్ ఏడ తింటుండు, ఏం చేస్తుండు ప్లాన్‌లన్నీ జెప్పించుకున్నాం. సార్ ఎన్నన్నా పోయి తినేసి రా, నేను ఇంటికి పోయి తినేసొస్తా అని చెప్పి ఇంట్లో తిని, ఆయన పోయి పాపము గల్లీలలో వెతుకుతున్నాడు. ఏడ దొరుకుతది చపాతీ, ఏడ దొరుకుతది మీల్స్ అని. అంతలో మీరు ఫోన్ చేసి, "ఏం సార్ మీరు తిన్నారా? లేదా? నేనొస్తున్నా" అంటే, సో, ఇట్లా చాలా విషయాలు చెప్పిండు. సో, అప్లైన్ అంటే ఈరోజు మన జీవితం చేంజ్ చేసిన వ్యక్తి. ఈరోజు మనకొక దారి చూయించిన వ్యక్తి. రైట్? సో, ఏదన్నా మీరు కొత్త పని చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు మీ అప్లైన్‌తోని చెక్ జేయండి. ఖచ్చితంగా అది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్? సో, డూ రైట్ యూజ్ ఆఫ్ అప్లైన్. ఇక్కడ అప్లైన్‌నొచ్చేసి మనం రైట్ యూజ్ చేయాలి. మిస్‌యూజ్ చేయకూడదు. రైట్ యూజ్ చేయాలి. మిస్‌యూజ్ చేయకూడదు. ఇలా 2 ఉన్నాయి. రైట్ యూజ్ ఏంది? మిస్‌యూజ్ ఏంది? మిస్‌యూజ్ అంటే ఇప్పుడు ఆహ్, మీకు అప్లైన్ ప్లాన్ బిజినెస్ గురించి చెప్పారు. చెప్పిన తర్వాత మీకు అప్లైన్‌తోని 2, 3 ప్లాన్‌లు చాలు మీకు. ఎందుకంటే మనం లాంగ్ టైమ్ బిజినెస్ వెళ్తున్నాం కాబట్టి, చేయాలనుకుంటున్నాం కాబట్టి. కానీ మనం ఏం చేస్తామంటే అప్లైన్ ప్లాన్ చెప్పింది కదా! నేను చేస్తే ఆయనకొస్తా అని చెప్పి ప్రతి విషయానికి నేను అప్లైన్‌ని పిలిచిన, అప్లైన్ ప్రతిసారి ప్లాన్ చెప్పనీకి ఏం చేస్తున్నా, అప్లైన్‌నే పిలుస్తున్నా. అప్లైన్ ఏం చేస్తుంది మీకు నేర్పించాలని ప్రయత్నం చేస్తుండు. కానీ చాలా సందర్భాల్లో ఏమైతాయంటే అప్లైన్‌తోని ప్లాన్ చెప్పనీకి ఇది ఒక కూర్చోబెడతారు. వీళ్ళు పక్కన ఫోన్‌లలో పోయి కాల్స్ మాట్లాడడం గాని, ఫేస్‌బుక్ చూడడం గాని, వాట్సాప్ చూడగాని చూస్తుంటారు. సో, అలాంటి వాళ్ళు ఎప్పుడు బిజినెస్ నేర్చుకొని పెద్ద బిజినెస్ చేయగలుగుతారు? ఒక 2-3 ప్లాన్‌లు మీరు అప్లైన్‌తో నేర్చుకోండి. చెప్పియండి. ఆ తర్వాత నేర్చుకోండి, రికార్డ్ చేసుకోండి, రాసుకోండి. అప్లైన్‌కి ఆ తర్వాత మీకు అప్లైన్ ఆహ్, లెవెల్ చేంజ్ అయితది. అంటే మీకొక లెవెల్ వచ్చిందంటే మీ టీమ్‌లో ట్రైనింగ్స్ తీసుకోండి అప్లైన్‌తోని. ట్రైనింగ్‌కి యూజ్ చేయండి. కానీ ప్రతిసారి ప్లాన్ చెప్పడానికి అప్లైన్ యూజ్ చేస్తే అప్లైన్‌కి అర్థమైపోతది. అరే! ఈయన నేర్చుకోడు. సో, ఈయనకు బదులు నేను వేరే వ్యక్తిని వెతుక్కోవడం బెస్ట్ అని చెప్పేసి. రైట్ యూజ్ మిస్‌యూజ్ చేయకూడదు. అప్లైన్ ఫోన్ చేసి రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, "సార్ ఇది యాప్ ఓపెన్ అయితలేదు. సార్ ఇంకా అకౌంట్‌లో బోనస్ పడలేదు. సార్ ఇంకా ఈ స్టోరోళ్ళు ఈ సబ్బు పెట్టలేదు." రైట్? ప్రతి చిన్న చిన్న దానికి మీరు అప్లైన్‌కి ఫోన్ చేస్తే అప్లైన్ కాల్ సెంటర్ అయిపోతాడింక. రైట్ యూజ్ చేయాలి. మిస్‌యూజ్ చేయకూడదు. రైట్? సో, తర్వాతొచ్చేసి మనకు మిస్‌యూజ్ గిట్ట చాలా విషయాలున్నాయి. ఇంకా తర్వాత డూ రైట్ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా. సో, సోషల్ మీడియాతోని ఎట్లాంటిదంటే ఒక కత్తి లాంటిది. ఒక కత్తితోని కూరగాయలు కోయొచ్చు, మెడ గిట కోయొచ్చు. ఒక కత్తితోని కూరగాయలు కోయొచ్చు, మెడ గిట కోయొచ్చు. కాబట్టి సోషల్ మీడియా ఎట్లాంటిదంటే మీరు సోషల్ మీడియాని రైట్ యూజ్ చేయండి, మిస్‌యూజ్ చేయకండి. సో, చాలా మంది చూస్తుంటాము. మనము వాట్సాప్‌లో పొద్దున్న లేవంగానే గుడ్ మార్నింగ్ పెడతారు. సో, ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక గ్రూప్‌లో ఒక గుడ్ మార్నింగ్ పెడితే, అందులో ఉన్న 250 మంది పైనుంటారు. 250 మంది గుడ్ మార్నింగ్ పెట్టిర్రనుకోండి, ఏమైతది పొద్దున్న లేసి మీకు ఒక అర్ధగంట ఈ గుడ్ మార్నింగ్ చూడనీకినే సరిపోతది. సో, దీనివల్ల ఏమైంది? మీ టైం వేస్ట్ అయిపోయింది. సో, మీ గుడ్ మార్నింగ్ పెట్టిన దాకా ఎదురు వ్యక్తికి బాత్రూమ్‌కి రాదా? సో, కొందరైతే బ్రాడ్‌కాస్ట్ గ్రూపులు పెట్టి మరి గుడ్ మార్నింగ్ పెడతారు. ఆ యూట్యూబ్‌లకెని, ఆ ఫేస్‌బుక్‌లకెని ఏవేవో ఫోటోలు తీసుకొస్తారు. ఖతం తీసుకొచ్చి ఈడ చెత్తేసేస్తారు. గుడ్ మార్నింగు, ఇవన్నీ బంద్ చేసేయండి. ఎందుకంటే
ఇది మీకు మిస్‌యూజ్, మీ టైం వేస్ట్ అవుతుంది, మీ డాటా వేస్ట్ అవుతుంది. ఏవేవో కొందరైతే వీడియోలు ఎట్లా పంపుతారంటే అమ్మ ఈ వీడియో షేర్ చేయకుంటే అమ్మ నాయన మీదొట్టు, చెల్లెల మీదొట్టు, కొడుకు మీదొట్టు, దేవుని మీదొట్టు అని చెప్పి పెడతారు. కంపల్సరీ షేర్ చేయండి, ఇంత మందికి షేర్ చేయండి అంటారు. ఒకటి చేసింది చెత్త మళ్ళా ఇంకా చెత్త 10 మందికి చేయండి, లేకపోతే మీకు అట్లయితది, మీకు ఇట్లయితది అని చెప్పి పెడతారు. సో ఒక్కసారి ఆలోచించండి, మనం ఏం చేస్తున్నాం? దాన్ని రైట్ యూజ్ చేస్తున్నామా? మిస్‌యూజ్ చేస్తున్నామా? సో ఈ రోజు నుంచి మీరు గుడ్ మార్నింగ్ పెట్టడం బంద్ చేయండి. ఎందుకంటే దీని వల్ల ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక క్రౌన్ అండ్ అబోవ్ ఒక డైరెక్టర్ సభ మీటింగ్ పోస్టర్ వచ్చింది. ఒక 50 మంది గుడ్ మార్నింగ్‌లు పెట్టిర్రు. ఇది ఎక్కడనో ఎళ్ళిపోయింది. సో ఏమైంది దానివల్ల? అసలు ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోయింది. రెండోదొచ్చేసి ఫేస్‌బుక్కుల్లో మనము ఎలాంటి కులానికి, మతానికి సంబంధించిన ఒక ప ఏమంటారు మన పొలిటీషియన్‌కి సంబంధించిన ఇలాంటివి ఎన్నో వస్తుంటాయి. దానికి మనం ఏమో అయిపోయి రిప్లైలు ఇవ్వడము, కామెంట్లు పెట్టడము, షేర్ చేయడము అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద ఆర్గనైజేషన్ మీ లక్షల మంది మీ నెట్‌వర్క్‌లో ఉన్నారు. మీరు ఒక క్యాస్ట్‌కి సంబంధించి ఒకదానికి సంబంధించి మీరు కామెంట్ ఇచ్చినప్పుడు, "అరే! మా అప్లైని చూడు నీకు ఇట్లా మాట్లాడతాడు గానీ మనసులో ఇట్లుంటదా ఆయనకి?" ఎందుకంటే ఈ బిజినెస్‌లో మనం ఎవరికీ హర్ట్ చేయకూడదు. ఇలాంటి చాలా మనం సోషల్ మీడియాలో ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకొకటి మీరు సోషల్ మీడియాని యూట్యూబ్‌లో చూస్తున్నారంటే అందులో మీరేదైనా ఇన్ఫర్మేషన్ ఎయడం వరకే గాని చూడడం వరకు అవసరం లేదు. ఎవరు నేర్పిస్తున్నారు మనకు యూట్యూబ్‌లో ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎవరు నేర్పిస్తున్నారు? ఈరోజు యూట్యూబ్‌ల పెద్ద పెద్ద మాటలు చెప్పే వాళ్ళున్నారు. కానీ వాళ్ళ చెక్కులు చూసిర్రా? వాళ్ళ ఇన్‌కమ్ చూసిర్రా? వాళ్ళు ఏం చేస్తుర్రో ఒకసారి చూసిర్రా? ఎవరున్నారు మనకు విన్నింగ్ టీమ్‌లో నేర్పించడానికి ఎస్‌పీ బారిల్ సార్ ఉన్నారు. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ ఉంది. విన్నింగ్ టీమ్ మొబైల్ యాప్ యూజ్ చేయండి. వితిన్ 6 మంత్స్‌లో 1,00,000, 2,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఆ యూట్యూబ్‌లో ఎవరో చినిగిపోయిన బట్టలేసుకొని ఆయన చెప్తుంటాడు. ఈ 6 నెలల్లో నువ్వు 5,00,000 సంపాదించొచ్చు అనంగానే మనం దాని వెనక టైం పెట్టి ఒక అర్ధగంట చూస్తాం. దాని తర్వాత ఏమైతది? దాని వెనకాల ఇంకో వీడియో వస్తది. దాని వెనకాల ఇంకో వీడియో వస్తది. దాని వెనకాల ఇంకో వీడియో వస్తది. సో దీనివల్ల ఏమవుతుంది? మీ టైం చూడకుండానే వెళ్ళిపోతుంది. యూట్యూబ్‌లో మీరు డిసైడ్ అయిపోండి. నేను యూట్యూబ్‌లో ఏం నాలెడ్జ్ తీసుకోదలుచుకోలేదు. ఎంతోమంది ఉన్నారు చెప్పేవాళ్ళు. వాళ్ళ ఇన్‌కమ్స్ ఏమున్నాయి? వాళ్ళ లెవెల్స్ ఏముందో ఒకసారి మీరు ఆలోచించండి. సో ఎక్కడ నేర్చుకోవాలి మనం? యూట్యూబ్‌లో డిసైడ్ అయిపోండి. ఈ రోజు నుంచి అందులో ఏ ఇన్ఫర్మేషన్ చూడను. ఒకవేళ ఏస్తే నేనేస్తా. అంతే. మీరొక ప్లాన్ చెప్పిర్రా? లేకపోతే ఏదంటే ట్రైనింగ్స్ అసలే ఇవ్వకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్‌పీ భారతి సార్ చెప్పింది రాత్రి విన్నా నేను. ఏ యు మీరు 10 కోర్స్ స్టెప్ తీసుకోపోయి యూట్యూబ్‌లో ఏస్తారు. సో దానివల్ల ఏం ప్రయోజనం? ట్రైనింగ్స్ ఎప్పుడు వేయకండి. ఒకవేళ వేసినా గాని ఆ ట్రైనింగ్స్ ఉంటే గనుక యూట్యూబ్‌లోకెళ్ళి డిలీట్ చేసేయండి అని చెప్పిండు. సోషల్ మీడియాను రైట్ యూజ్ చేయాలి. మిస్‌యూజ్ చేయకూడదు. సో వాట్సాప్‌లు, స్టేటస్‌లు చాలా మంది స్టేటస్‌లు పెడతారు. ఆ స్టేటస్‌లో గూడా మీకు బిజినెస్‌కి రిలేటెడ్ హెల్ప్ అయ్యేదుంటే పెట్టండి. కానీ ఈళ్ళు వాడగొట్టుకుర్రు, వీళ్ళు ఈడగొట్టుకుర్రు, వాళ్ళు ఇట్లా చేసిర్రు, వీళ్ళు ఇట్లా చేసిర్రు అని చెప్పి మనం స్టేటస్ పెట్టుకుంటే ఇండైరెక్ట్‌గా మన స్టేటస్‌ని బట్టి నేను పెట్టే స్టేటస్‌ని బట్టి నా మనస్తత్వం ఎలాంటిదో గుర్తుపట్టొచ్చు. స్కాన్ చేయొచ్చు. ఎదుటి వ్యక్తి ఎలాంటి స్టేటస్‌లు పెడతాడో దాన్ని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది స్కాన్ చేసేస్తారు. రైట్? సో, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సోషల్ మీడియాని మనం రైట్ యూజ్ చేయాలి. ఫేస్‌బుక్ గాని, యూట్యూబ్ గాని, ఇన్‌స్టాగ్రామ్ గాని. సో, మీకు పనికొచ్చే విధంగా ఉండాలి. ఎవరిని హర్ట్ చేసే విధంగా ఉండకూడదు. రైట్? దాంట్లో మనం నేర్చుకోవడం పక్కన పెట్టండి. యూట్యూబ్‌లో ఏం నేర్చుకోలేం. అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటది అంతే మీకు. ఇట్లా చేస్తే ఇట్లా వస్తది. ఇట్లా చేస్తే ఇట్లా వస్తది. కానీ ఇది చేస్తే వస్తదని ఎవరు చెప్పరు. ఇక్కడ విన్నింగ్ టీమ్‌లో ఆల్రెడీ చేస్తున్న వ్యక్తులు మనకు నేర్పిస్తారు. కాబట్టి ఈ సోషల్ మీడియా ఏందంటే అందులో ఒక్కసారి దూరినామంటే అదెక్కడ తీసుకుపోయి వదిలేస్తదో తెలవదు. ఫేస్‌బుక్‌లు, యూట్యూబ్‌లు మనం మాక్సిమం వదిలేయాలి. దాన్ని కరెక్ట్ యూజ్ చేయాలి. తర్వాత డూ ఓన్లీ వాట్ ఈస్ డూప్లికేబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మీరు ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని మొత్తం టీమ్ జేస్తే దానివల్ల నష్టం జరుగుతుందా? లాభం జరుగుతుందా? ఈరోజు నేను పొద్దున 10 గంటల వరకు పండుకుంటున్నానంటే, నా టీమ్ మొత్తం 10 గంటల వరకు పండుకుంటే లాభమా? నష్టమా? లాభమైతే పండుకోండి. నష్టమైతే 6 గంటలకు 5:30కి లేచి కూర్చోండి. నేను రాత్రి ఇంచుమించు 12:30 అయిపోయింది. అయినా పొద్దున్న 5:30కి లేచిన. ఎందుకంటే, ఏ వ్యక్తి అయినా ఎక్కువ పండుకొని సచ్చిపోయినోళ్ళని చూసినాం. కానీ తక్కువ పండుకొని సచ్చిపోయినోళ్ళు ఇంతవరకు లేరు. ఎక్కువ నిద్రపోయి చనిపోయినోళ్ళున్నారు. కానీ తక్కువ నిద్రపోయి చనిపోయినోళ్ళు లేరు. రైట్?
సో ఏ పని చేసేటప్పుడైనా అది నేను చేస్తున్నా, మా ఇంట్లో పేస్ట్ అయిపోయింది, నేను పొద్దున పోయి ఇప్పుడు ఏడ కుక్కడపల్లి పోయి పేస్ట్ రావాలని చెప్పేసి 4 కిందికి పోయి కొలిగేట్ దాపో అని చెప్పి అన్నాను అనుకోండి. అప్పుడు ఒక్కసారి ఆలోచించండి, నా టీం మొత్తం బయట ఎక్స్ బ్రాండ్ తో పనులు తోమితే నాకు నష్టమా లాభమా? నష్టం అయితే పన్ను దోమకుండా ఉండండి, నో ప్రాబ్లం. ఒక రోజు లాభం అయితే చేయండి. నేను మీటింగ్ కి లేట్గా వస్తున్నా, ప్రతిసారి నేను మీటింగ్ కి లేట్ వస్తున్నా, నా మీటింగ్ టైంకి ఒక హాఫ్ అన్ అవర్ గంట లేట్ వస్తున్నా, నా టీం మొత్తం అదే విధంగా లేట్ వస్తే లాభమా నష్టమా? ఒక్కసారి ఆలోచించండి. లాభం అయితే నో ప్రాబ్లం, లాస్ట్కి రండి, స్టేజ్ మీదకి వచ్చినప్పుడు మాట చెప్పి వెళ్ళిపోండి. నష్టం అయితే మాత్రం టైం కంటే ముందు రండి. నేను మీటింగ్కి వచ్చిన తర్వాత నా టీము మొత్తం బయట లీడర్లను తీసుకొని మాట్లాడుకుంటూ నిలబడ్డా. సో దానివల్ల లాభమా నష్టమా? ఒక్కసారి ఆలోచించండి, మనం ఏం నేర్పిస్తున్నాం? బర్రె పోయి చేనులో మేస్తే దుడ్డపిల్ల ఓరానికి మోస్తుందా? అది ఇంకా నడి చేనులో పోయి మేస్తుంది. అంటే నేను ఏదైతే చేస్తున్నానో నా టైం లైన్లు 10 రెట్లు ఎక్కువ చేస్తాడు దాన్ని. నేను మీటింగ్కి వచ్చి బయట నా టీము మొత్తం గ్యాదర్ చేసుకొని బయట మాట్లాడుతున్న, లోపల వింటలేను అంటే ఏం చెప్తున్నాం ఇండైరెక్ట్ గా మన టీంకి మనం. దానివల్ల లాభం అయితే నో ప్రాబ్లం, నష్టం అయితే మాత్రం టైంకి వచ్చేసి లోపల కూర్చోవడం బెస్ట్. సో ప్రతి ఒక్క పని, ఏ పని చేసినా అది లాభం అయితే చేయాలి, నష్టం అయితే చేయకూడదు. ఇట్లా చాలా చాలా విషయాలు ఉన్నాయి, రైట్? సో దీంతో పాటు do not discuss or promote any other business within your vestige business. ఈ బిజినెస్ లో మనం ఒక్కసారి వెస్టేజ్ చేస్తున్నామంటే దీంట్లో ఎలాంటి వేరే బిజినెస్ గురించి డిస్కస్ చేయనవద్దు. చాలా మంది ఏం చేస్తారంటే 2 పడవల మీద కాలు పెట్టి నడవాలని చూస్తారు, నడవరు, మునిగిపోతారు. ఒక్కసారి మీరు వెస్టేజ్ చేస్తారంటే ఏముంది సార్, మా రియల్ ఎస్టేట్ ఉంది, దాంట్లో డబ్బులు పెట్టేది లేదు, కాలు మాకు తెలిసిన వాళ్ళకి చెప్తే చాలు. సో వెస్టేజ్ రియల్ ఎస్టేట్ 100% తప్పు. మనం ఒక్కసారి వెస్టేజ్ చేస్తున్నామంటే మీ టీం కి ఆటోమేటిక్ అర్థమైపోతుంది, మీ ఫోకస్ అవుట్ అయిపోతుందని. ఒక్క బిజినెస్ లో రెండో బిజినెస్ డిస్కస్ చెయ్యనేవద్దు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్, మా బానూరులో ఉన్నాయి భూములు, బాగా రేట్లు ఉన్నాయని చెప్పేసి నేను చరణ్ సార్ని, కుల్కర్ణి సార్ని, శ్రీనివాస్ సార్కి చెప్పిన, దాస్ సార్ చెప్పిన, సార్ ఇవ్వండి మనిషికి ఒక 20 లక్షలు, ₹1 కోటి పెట్టి ఒక ఎకరా కొడదాం, వచ్చే 2 నెలల్లో మంచిగా మనకు డబుల్ అయిపోతాయని చెప్పి అందరితోనే 20 లక్షలు తీసుకున్న, పెట్టుబడి పెట్టించిన. నాకు తెలుసు సార్ బానూరులో డబుల్ అయిపోతున్నాయని చెప్పి పెట్టించిన తర్వాత ఏమైంది, అదేదో లిటిగేషన్ వెళ్ళింది. లిటిగేషన్ అయితే ఏమైతుంది, గోవిందా. ఇప్పుడు దాసు సారు, చరణ్ సార్, ఇంద్రవీర్ సార్, చరణ్ సార్, కుల్కర్ణి సార్ ఎవరు నడితే డబ్బులు? సలీం నీ మాట మీద పెట్టినాం, ఏమైంది, 6 నెలల 2 నెలల్లో డబుల్ అవుతుంది అన్నావు, 6 నెలల ఇంకా అడ్రస్ లేదు అంటే ఏమైతుంది? అప్పుడు నా బిజినెస్ సత్యనాశ్ చేసుకున్నట్టే కదా. నేనేమనుకుంటున్నా నా మనసులో, అరే వీళ్ళందరికి 20 లక్షలు పెడితే 40 లక్షలు ఇప్పియాలని నా మనసులో ఉంది. కానీ ఏం జరిగింది, ఆడ ఒక లిటిగేషన్ వెళ్ళింది, లేదా ఏదో ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్స్ జరిగినాయి. సో ఏమైంది, నా బిజినెస్ సత్యనాశ్ చేసుకున్నా కదా. నేను రేపు నా టీంని ఏమని తీసుకోవాలో వాళ్ళ ముందరికి, ఏమన్నా ముఖం పెట్టుకొని నిలబడాలి. నేనేమనుకుంటా అంటే సంపాదించవచ్చు అనుకుంటాం, అది 100% తప్పు. మీరు మీ ఫోకస్, సింగిల్ ఫోకస్ ఉండాలి. వేరే ఎన్నో వస్తాయి ఆకర్షించడానికి, ఎన్నో వస్తాయి. ఎలాంటి వేరే బిజినెస్ గురించి, అది ఏదన్నా కానీ చాలా మంది చెప్తుంటారు, ఇది పేస్ట్ సబ్బెత్ ఎట్లా వాడతారు సార్, ఇది ఏముంది, ఖాళీ ఒక్కసారి 2000 పెట్టి వదిలేస్తే చాలు లక్షల కోట్లు వస్తాయంటారు. అట్లా గిట్ట లక్షల కోట్లు వచ్చేది ఉంటే ఈ రోజు నరేంద్ర మోడీ సార్ పోయి చెప్తే కొన్ని 100 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అట్లా 4-5 నెలల్లో డబల్ అయిపోయినాయి అంటే కథంగా మనము ఇండియా ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇవన్నీ బయట ఏవైతున్నాయో ఇవన్నీ ముంచడానికి తప్పితే గ్రోత్ చేయడానికి కాదు. మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే మీరు 100% ఫోకస్ చేయండి, కానీ వేరే అదర్ దాని గురించి డిస్కస్ చేయనవద్దు. ఏ బిజినెస్ అయినా కానీ, అది ఈవెన్ మీకు ఒక రూపాయి బిజినెస్ అయినా కానీ వేరే దాని గురించి డిస్కస్ చేయొద్దు. మీరేమనుకుంటారు అంటే మాకు తెలియదు అనుకుంటారు, కానీ అప్లయన్స్ అన్ని తెలుస్తాయి. మీరు ఏం చేస్తారు, ఎక్కడ చేస్తారు, ఏం చేస్తారు, ప్రతి ఒక్కటి తెలుస్తుంది. మొన్న ఒక ఎగ్జాంపుల్, ఒక లీడర్, సో ఒక వ్యక్తితో వెళ్ళండ్రు,
కార్లో వెళ్ళి వాళ్ళ డౌన్ లైన్ తోని నంబర్ తీసుకొని మళ్ళీ అతను డౌన్ లైన్ ఫోన్ చేసి పిలిచి మళ్ళీ వేరే దగ్గర రియల్ ఎస్టేట్ దాని గురించి చెప్పిపించారు. సో నేను పేరు తీసుకోను, కాకపోతే తెలుసో తెలియకుండా జరుగుతుంటాయి. కాబట్టి ఒక బిజినెస్ లో వేరే బిజినెస్ ఇన్వాల్వ్ చేయకండి, దాన్ని తీసేయండి అంతే. ఒక్కసారి నేను చాలా మంది చెప్తుంటా, నాకు ఫోన్లు చేస్తారు, ఏమంటారంటే సార్ మాకు ఇది ఉంది అది ఉంది వినండి అంటే నేను ఒకటే చెప్తా, వెస్టీస్ తో నాకు పెళ్లి అయిపోయింది. ఒక్కసారి నాకు పెళ్లి అయిపోయిన తర్వాత నా భార్య ఐశ్వర్య అందంగా ఉంది, వేరేళ్ళు వచ్చేసి మంచోళ్ళు కనిపించారు అని చెప్పేసి నా భార్యను వదిలేసిపోతానా నేను? ఒక్కసారి పెళ్లి అయిపోయింది అంతే. జీవితంలో నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వెస్టీస్ తప్పితే వేరేది వినను చేయను. ప్లీజ్ మీరు ఇంకోసారి నాకు ఫోన్ చేయదు. ఎంతో మంది చెప్తారు ఏముంది సార్ గది ఉంది గిది ఉంది. వద్దు, ఎలాంటి బిజినెస్ గురించి డిస్కషన్ చేయనవద్దు. మీరు మంచి చేయండి, 10 రెట్ల స్పీడ్ పోతుంది. చెడు దిక్కు తిరిగి చూడండి, 100 రెట్లు స్పీడ్ అవుతుంది. రైట్. సో దీంతో పాటు ఈ కార్డినల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు మనకు గైడ్ లైన్స్ గిట్ట ఒక్కసారి ఆలోచించండి. ఈ బిజినెస్ లో ఈ 9 పాయింట్లు ఒకటి రిపీట్ చేయండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసి పెట్టుకోండి. ఇందులో ఏ ఒక్క పాయింట్ చేసినా గానీ మన బిజినెస్ అనేది ఇట్లా కిందికి మీదకి అయిపోతుంది. కిందికి వస్తుంది విత్ ఇన్ మినిట్స్ చాలు. మీరు ఎవరన్నా ఈగో హెడ్ చేసిరంటే బిజినెస్ లో లాంగ్ టర్మ్ నిలబడలేరు. ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకున్నా కానీ బిజినెస్ లో మీది సత్యనాశ అయిపోయినట్టే. ఎలాంటి ఫైనాన్షియల్ డీలింగ్స్ పెట్టుకున్నా కానీ బిజినెస్ మీ చేతులతో కథం చేసుకున్నట్టే. ఎలాంటి మీ నెగిటివ్ పాజిటివ్ మీ డౌన్ లైన్ కాస్ట్ చేసినా మీ బిజినెస్ లాంగ్ టైం బిజినెస్ కాదు. ఏదైనా మనం అప్లైన్ తో చెక్ చేయకుండా చేసినామంటే 100% మీకు లుక్సాన్ అయిన తర్వాత తెలుస్తుంది, అది అప్పుడే తెలియదు. ఎందుకంటే మాకు అనుభవం, సార్తో నేను ఆల్రెడీ చెప్పిన నేను పాంప్లెట్ల గురించి. సో అప్లైన్ ని రైట్ యూజ్ చేయండి, మిస్యూజ్ చేయకండి. అప్లైన్ అంటే మనకు జీవితం ఇచ్చిన వ్యక్తి, నాకు ఏమి తెలియనప్పుడు నాకు ఏబిసిడీలు నేర్పించిన వ్యక్తి, నా లైఫ్ గురించి వాళ్ళు నాకు వచ్చి ఇంటింటికి తిరిగి ప్లాన్ చెప్పిన వ్యక్తులు. ఏదైనా ఫస్ట్ టైం నేను అప్లైన్ చెక్ చేయకుండా చేయకూడదు. ₹4 ఎక్కువ వచ్చి మనకు ఇన్కమ్ పెరగవచ్చు, నో ప్రాబ్లం. కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కొంచెం అప్పుడు కావచ్చు, కానీ అప్లైన్ ఇది అప్లైన్. ఈ రోజు నేను ఏమనుకుంటా అంటే అరే నా చెక్ మా అప్లైన్ కంటే పెద్దగా అయిపోయిందని అనుకోవచ్చు నేను. కానీ ఏదో ఒక రోజు నాకంటే 100% నా అప్లైన్ కి ఒక టీం పెద్దగా ఉంటది కాబట్టి ఏ రోజు ఒకటి పెద్ద కావచ్చు కాదు, 100% అవుతుంది. కాబట్టి ఎంత ఎదిగితే అంత ఒదగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు మీరు చూస్తారు ఇంటర్వ్యూ సార్ ఎన్నో సార్లు చెప్తారు, ఎంత హంబుల్నెస్ ఉంటారు. అసలు నేను ఈ బిజినెస్ లో వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం ప్లాన్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో ప్లాన్ చెప్తుంటే సార్ ఎంత సీరియస్ గా ప్లాన్ చెప్తుండో, నేను బోర్డు చూస్తున్నా, వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని చూస్తున్నా, చుట్టుపక్కల పరదలు ఆ సోఫాలు. అరే సార్ కి ఇంత డబ్బుండి గిట్ట ఇంత హంబుల్నెస్ గా వచ్చి భుజం మీద చెయ్యేసి ఇంత మంచిగా మాట్లాడుతుండు. ఆ రిలేషన్స్ వల్లనే మేము మళ్ళీ ఇంకోసారి పోయి ఇంకా 4 సార్లు పోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఆ రోజు సార్ కనుక ఆయన యాటిట్యూడ్ చూపించేసి నేను ఇంత గొప్ప వ్యక్తిని అనే లెక్కలు కనుక చూపించుంటే ఈ రోజు మేము ఉంటుంటామో ఉండకపోతుంటామో. సో మా అదృష్టం ఈ రోజు, ఎందుకంటే ఇలాంటి అప్లైన్ చేతుల్లో ఉన్నాం మేము. ఎంత ఎదిగితే అంత ఒదగాలనే విషయం సార్ నేర్పిస్తుంటారు. ఎన్నో విషయాల్లో మేము పొరపాటు చేస్తుంటే మాకు చెప్తాడు, అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా అని. కాబట్టి అప్లైన్ అంటే అప్లైన్ అంతే కాదు. రైట్. సో ఇందులో ఏ పాయింట్ మనం చేసినా గానీ మన బిజినెస్ లుక్సాన్ వైపు వెళ్తుంది, కానీ మీకు బెనిఫిట్ జరగదు. సో ఈ పాయింట్స్ మనకు తెలుసు. ఇప్పుడు వింటుంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది నా గురించే చెప్తున్నట్టుంది అనిపిస్తుంది. 100% మనం పొరపాటు తెలుసో తెలియక చేస్తాం కాబట్టి అది మన గురించి అయితే మనం కరెక్షన్ చేసుకుందాం. ఇందులో నేను గిట్ట చెప్తున్నా కదా. సో ఎవరిని మనం హర్ట్ చేయొద్దని చెప్తాం. ఏదన్నా పొరపాటు జరిగితే సారీ చెప్పండి, ఏం పర్వాలేదు. మనస్ఫూర్తిగా అది గిట్ట మీద కాదు. నేను ఈ రోజు గిట్ట చెప్తున్నా, నా వల్ల ఎవరికన్నా కనుక తప్పు జరిగినట్టు అనిపిస్తే నేను మనస్ఫూర్తిగానే అందరికి సారీ చెప్తున్నా. ఎందుకంటే ఎవరైతే సారీ చెప్తారో వాళ్ళు గొప్ప వ్యక్తులు అవుతారు. చాలా మంది ఏమనుకుంటారు అయితే సారీ చెప్తే సారీ చెప్పడం అనుకోవడం, సారీ చెప్పిన వ్యక్తి చాలా పెద్ద గొప్ప వ్యక్తి. మీ వల్ల ఎవరికైనా పొరపాటు జరిగిందంటే ఈరోజు చెప్పండి, సారీ నా వల్ల పొరపాటు అయితే క్షమించండి, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీద కాదు. సారీ చెప్పిన వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి. రైట్. సో ఇలాంటి 10 పాయింట్స్, దీంతో పాటు కొన్ని సార్ ఈ 10 కోర్స్ స్టెప్ లో కాకుండా వేరే దాంట్లో చెప్పింది, కొన్ని లీడర్షిప్ ట్రైనింగ్ లో చెప్పినవి కొన్ని ఉన్నాయి. అవి గిట్ట నేను యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ, ఇది విత్ అప్లైన్ పర్మిషన్ తోని. సో ఒకటి TTMM గురించి చెప్పాము, రెండోది క్రాస్ స్పాన్సరింగ్ గురించి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఎట్లుంటదంటే క్రాస్ స్పాన్సరింగ్ ఒక్కసారి ఎవరిదన్నా ఐడి అయిపోయింది అంటే సో వాళ్ళకు ప్లీజ్ మీరు వదిలేయండి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే
సో ఆయన దూరం ఉంటాడు, ఆయన దగ్గర ఉంటాడు, ఆమె లేడీస్ మీకు సపోర్ట్ చేయలేదని ఏవేవో తీసుకుపోయి చెత్తేయాలని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను. ఒకరికి చెప్పాను ప్లాన్ చెప్పిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళంతా విన్న తర్వాత అరే ఇదే సార్ ప్రొడక్ట్ చూసినాం ఆల్రెడీ, మాకు మా పెద్ద మా సార్ ఉన్నాడు, ఆయన ఎన్ని రోజులు అని చెప్తూనే ఉన్నాడు, జాయిన్ గిట్ చేసిండు అని చాలా రోజులు ఆయన మేమే పట్టించుకోలేము. ఆల్రెడీ ఆయన అడుగుతుండగా ఈయన పట్టించుకోలేడు. ఇప్పుడు ఏమైంది, అరే ఉందా ఓకే నో ప్రాబ్లం, ఒక పని చేయి, నువ్వు మీ హస్బెండ్ పేరు మీద కదా వైఫ్ పేరు మీద చేద్దాము. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఏదైతే చేస్తున్నామో అది 10 టైమ్ రిపీట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి, 10 టైమ్స్. సో ఏదో ఒక రోజు మళ్ళా ఆ వ్యక్తి మీ టీంలో వచ్చి మళ్ళా కలుస్తారు. అది విన్నింగ్ టీమే కానీ వేరే టీం ఏదైనా కానీ మనం చెప్తున్నాము. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ వ్యక్తిని కష్టపడి ఒక క్రౌన్ డైరెక్టర్, డైమండ్ డైరెక్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మెయిల్ పెడతారు కంపెనీకి. ఆ మెయిల్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మొత్తం నెట్వర్క్ వాళ్ళ దగ్గర షిఫ్ట్ అయిపోతుంది. ఇది మనం క్రాస్ స్పాన్సరింగ్ చేయడం కాదు, కొందరు వ్యక్తులు కావాలని చేస్తున్నారు. నాకు ఫోన్ చేస్తారు, సార్ మాది వేరే టీం సార్, మా అప్లైన్ సపోర్ట్ లేదు సార్, వాళ్ళు ఇది సార్ వాళ్ళ అప్లైన్ చెప్తున్నాడు, నువ్వు వాళ్ళ దగ్గర పోయి చేయను కానీ వాళ్ళ అప్లైన్ చెప్తుండు ఫలానా విన్నింగ్ టీం వాళ్ళ దగ్గర పోయి నువ్వు ఐడి చేసుకో, తర్వాత నేను మెయిల్ చేసుకుంటా కానీ అని చెప్పి ఆయనకు చెప్తే ఆయన ఏం చేస్తుండు, సార్ నా పేరు ఇది సార్, మా అప్లైన్ సపోర్ట్ లేదు సార్, వాళ్ళు ఏం చేస్తలేదు సార్, నేను మీ కింద జాయిన్ అవుతాను సార్, అదేం సార్ మీరు రిజైన్ చేయాలంటే ఏం లేదు సార్, వాళ్ళు ఎవరు అడ్రస్ లేదు సార్ అంటే నేనేం చేసిన ఐడి చేసిన తర్వాత వాళ్ళ కింద పోయి మ్యాక్సివ్ గా పని చేసిన, అది చేసిన, క్రౌన్ డైరెక్టర్ వరకు తీసుకెళ్ళిన. ఆ తర్వాత క్రౌన్ డైరెక్టర్ వెళ్ళగానే వాళ్ళ అప్లైన్ ఏం చేస్తాడు, ఆయనకు తెలుసు ఏం నడుస్తుంది ఏందన్నా, ఒక మెయిల్ పెడతాడు. అప్పుడు ఏమైతుంది, మీ మొత్తం కష్టార్జితం పోయి వాళ్ళ కింద కనెక్ట్ అవుతుంది. ఇది కావాలని చేస్తున్న గేమ్స్ గిట్ ఉంటాయి. కాబట్టి క్రాస్ స్పాన్సరింగ్ గురించి వస్తే కనుక ఎవరన్నా అటువంటి వాళ్ళు దొరికితే, అవును 2 ఇయర్స్ అయిపోయింది నేను జాయిన్ అయిపోయి మా అప్లయన్స్ ఎవరు లేరు అనుకుంటే కనుక ఆయన కంపెనీ రూల్స్ ప్రకారం రిజైన్ చేపించిన తర్వాత 6 నెలలు వెయిట్ చేసిన తర్వాతనే మీరు వేరే ఐడి చేయొచ్చు. అంతకంటే ముందు ఎటువంటి పొరపాటు చేసినా అది మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం జరగదు. సో క్రాస్ స్పాన్సరింగ్ చాలా ఇంపార్టెంట్. తెలుసో తెలియక ఏం చేస్తారంటే ఆల్రెడీ ఒక ఐడి ఉంది కదా ఇంకో ఐడి చేసుకోవచ్చు, ఏం లేదు నేను చేస్తా అంటారు కానీ అది పొరపాటు. ఒకవేళ మనం చేస్తున్నామంటే అది 10 రెట్లు మళ్ళీ మన టీంలో నుంచి, నా టీంలో నుంచి 10 మందిని లాక్కెళ్లే వాళ్ళు వస్తారు. రైట్. సో తర్వాత వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తున్నాను. మనము వెస్టీజ్ కంపెనీ ఏమంటుందంటే, వెస్టీజ్ మనము ఏదైనా ట్రైనింగ్ ఉంటే అక్కడ మనం గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. కానీ మనం రెగ్యులర్ గా చెప్పే సిఇఓల్లో మీరు గుడ్ మార్నింగ్ చెప్పడం బంద్ చేసేయండి. లీడర్ డైరెక్టర్ సపోర్ట్ ట్రైనింగ్ అవుతుంది, సంతోషం. వెస్టీజ్ మేనేజ్మెంట్ చేస్తున్న ట్రైనింగ్ అవుతుంది, గుడ్ మార్నింగ్ చెప్పండి, ఓకే. కానీ మనం ప్రతి సిఇఓలో గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల, అంటే గుడ్ ఈవినింగ్ టైంలో గుడ్ మార్నింగ్ చెప్పడం వల్ల అక్కడ ఏమవుతుందంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు మీటింగ్ కి, చదువుకున్న వాళ్ళు ఏమంటారు అంటే మనం చెప్పేది వినట్లేదు. ఏమంటారు, ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏంది భయ్, ఒక్కరు చూస్తే ఒకరంటే ఏమని అనుకోవచ్చు, అందరూ గుడ్ మార్నింగే చెప్తారు. సో నేను మొన్న రీసెంట్ గా లాస్ట్ వీక్ చందనగర్ లో ఫుల్ అయిపోయారు. నేను వెనకకు నిలబడ్డా, నా ఇంకా 5-6 మంది ఉన్నారు వెనక నిలబడి. సో స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళంతా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అంటారు, గుడ్ ఈవినింగ్ పూట. వీళ్ళేమంటారు, అదే ఏమైందిరా భయ్ మీకు అందరు, ఆయన అంటుండ్రు నోట్ల నేను పక్కనే ఉండి వింటున్నా, ఏమైంది భయ్ మీకు అసలు ఈ టైంలో గుడ్ మార్నింగ్ ఏందని అని నవ్వుకుంటున్నాడు. నేను చెప్పిన, సార్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ సంథింగ్, మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. అయినా కానీ మనకి ఎందుకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. కాబట్టి ఈ విషయం చాలా గుర్తుపెట్టుకోండి. వెస్టీజ్ ట్రైనింగ్ లో, లీడర్స్ ట్రైనింగ్ లో మనం గుడ్ మార్నింగ్ ఓకే, కానీ సిఇఓలో గుడ్ మార్నింగ్ అనేది బంద్ చేయడం చాలా చాలా బెటర్. ఎందుకంటే మనం కొత్త వాళ్ళని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాం. కొందరు మంది అయితే వీళ్ళకి ఇంత గిట్ట సెన్స్ లేదని చెప్పి, కొత్తలు కదా వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడెప్పుడే వస్తున్నారు వాళ్ళు, రైట్. సో తర్వాత వచ్చేసి మనం న్యూ పర్సన్స్ ని మనం లీడర్ గా స్టేజ్ మీదకి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు ప్లీజ్ చేయలేపండి. వచ్చిన ప్రతి లీడర్ వచ్చి కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు చేయలేపండి, ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు చేయలేపండి. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు చేయి లేపి ఆస్టకు వచ్చి సప్పందా కూర్చుంటారు. వీళ్ళకి అది కరెక్ట్ కాదు. అది మనం కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారో ఎవరో ఒక లీడర్ అడిగిరంటే వేరే విషయం, కానీ వచ్చిన ప్రతి లీడర్ ఈ రోజు ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారు చేయలేపండి అని చెప్తే అదేమవుతుందంటే అది పాజిటివ్ కంటే నెగిటివ్ ఉంటుంది. సో ఇవన్నీ ఆల్రెడీ చరణ్ సార్, కుల్కర్ణి సార్ ఇంకా వీరితో నేను డిస్కషన్ చేసిన తర్వాతనే మనం చెప్తున్న విషయాలు. దీని వల్ల మన బిజినెస్ లో లాస్ కాకూడదు అని నేను చెప్తున్నాను. సో తర్వాత వచ్చేసి ఇది బారిల్ సార్ గిట్ట ఒక ట్రైనింగ్ లో చెప్పిందే ఉన్నది.
తర్వాత అప్లైన్ నేమ్స్. అప్లైన్ అంటే లైఫ్ లైన్ 100%. నాకు ఒక అప్లైన్ ఉన్నాడు, నాకు ఒక డౌన్ లైన్ గిట్ ఉన్నాడు. కానీ స్టేజ్ మీద గానీ, ఎక్కడైనా గానీ మీరు అప్లైన్ నేమ్ ఏదైతే ఉందో, మీరు క్రౌన్ అయ్యారు, మీరు యూసీడీ అయ్యారు, డియూసీడీ అయ్యారు, 100% అప్లైన్ పేరు తీసుకోండి. కానీ ఈ చిన్న చిన్న మీటింగ్‌లలో మీరు అప్లైన్ పేరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీ అప్లైన్ అంటే ఒక్క అప్లైన్ లేడు. మీ అప్లైన్ పైన అప్లైన్, అప్లైన్ పైన అప్లైన్, అప్లైన్ పైన అప్లైన్, అప్లైన్ పైన అప్లైన్ ఉన్నారు. రైట్? సో దానివల్ల ఏమవుతుంది, మనం మాట్లాడేటప్పుడు ఏదో ఒక అప్లైన్ పేరు మర్చిపోతాం. ఇది సార్ ఏం చెప్పారంటే 15 పాయింట్ బికమ్ ఏ గ్రేట్ లీడర్ సిడి తెలుగులో కూడా ఉంది. సో దాంట్లో ఏం చెప్పిందంటే, సార్ పంజాబ్ లో ఒక దగ్గర మీటింగ్కి వెళ్ళిండు. మీటింగ్కి వెళ్తున్న తర్వాత ఒక సిల్వర్ డైరెక్టర్ అనే వ్యక్తి అప్లైన్ పేరు చెప్తున్నాడు. 8 మంది అప్లైన్లు ఉన్నారు మొత్తం ఆయనకు లైన్ గా. కానీ ఆయన ఏం చేసిండు, నలుగురు పేరు చెప్పిండు, టైం లేక నలుగురిది చెప్పలేడు. కిందికి వచ్చిన తర్వాత ఆయన పేరు తీసుకున్నావు ఎట్లా, నా పేరు తీసుకోలేవు ఎట్లా స్టేజ్ మీద అని చెప్పేసి ఆ గొడవలు అయినాయి. తల్వార్లు తీసుకురు. పంజాబ్ లో అంటే తల్వార్లు ఉంటాయి కదా, తల్వార్లు తీసుకురంట. ఆ రోజు నుంచి సార్ ఏమంటాడంటే, విన్నింగ్ టీమ్ లో అప్లైన్ పేరు చెప్పడం రూల్ తీసి పడేసింది సార్. హారిల్ సార్ చెప్తాను 15 పాయింట్ బికమ్ ఏ గ్రేట్ లీడర్ ఈ సిటీలో సార్ చెప్తున్నాడు, అప్లైన్ పేరు చెప్పడము ఆపేయండి. అప్లైన్ లైఫ్ లైన్ 100% అనుకుంటా. నాకు ఇటు అప్లైన్ అందరికి అప్లైన్. అప్లైన్ అంటే మెంటర్ 100% ఒప్పుకుంటాను నేను. కానీ మనం ప్రతి మీటింగ్ చెప్పినప్పుడు కొందరు లీడర్స్ పేరు మిస్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అది వేరే రకంగా దారి తీస్తుంది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తున్నాం కదా, మెయిన్ పెద్ద రికగ్నిషన్ అవుతుంది. ఎస్, లైఫ్ చేంజ్ చేసిన వ్యక్తి అప్లైన్. అప్లైన్ లేకుంటే బిజినెస్ తో లేము. కానీ ఇది మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి మీరు దాన్ని గుర్తు పెట్టుకోండి. ఏమవుతుందంటే స్టేజ్ మీద ఒక్క వ్యక్తి చెప్పంగానే రెండో వ్యక్తి నేను చెప్పకుంటే ఏమవుతుందో అని చెప్పి మీకు చెప్పాల్సి వస్తుంది. మూడో వ్యక్తి ఇది ఏమవుతుందంటే దాంట్లో అన్ని కలిసి వస్తున్నాయి. రైట్? సో తర్వాత వచ్చేసి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్లాన్ చెప్పిన వాళ్ళకి క్లాప్స్. వచ్చిన ప్రతి లీడర్ ప్లాన్ చెప్పిన వాళ్ళకి క్లాస్, ప్లాన్ చెప్పిన వాళ్ళకి క్లాస్. ఏదైనా మంచి మెసేజ్ ఉంటే మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఒక మంచి పాయింట్ రాసుకొని ఆ పాయింట్ గురించి చెప్పాలి. కానీ అప్లైన్ వాళ్ళకి అంటే ప్లాన్ చెప్పిన వాళ్ళకి ప్రతి వచ్చిన వ్యక్తికి మన కొత్త వాళ్ళను ఒక వాళ్ళు ఎవరు ఉంటారు, కొత్త వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క విషయానికి వాళ్ళకి క్లాప్స్ కొట్టకుండా వాళ్ళంతా వాళ్ళు మోటివేట్ అయ్యి క్లాప్స్ కొట్టేటట్టు మాట్లాడాలి మనం. కానీ మనం వచ్చి ప్రతి దానికి క్లాప్స్ కొట్టించడం కరెక్ట్ కాదు అది. రైట్? తర్వాత ఆర్ యూ ఎక్సైటెడ్? రైట్? సో హోస్టింగ్ చేసేటప్పుడు కానీ లేదంటే మనం స్టేజ్ మీద మాట్లాడానికి వచ్చినప్పుడు కానీ, సో ఆర్ యూ ఎక్సైటెడ్, ఆర్ యూ ఎక్సైటెడ్, ఆర్ యూ ఎక్సైటెడ్, లెఫ్ట్ వాళ్ళు ఎక్సైటెడ్, రైట్ సైడ్ వాళ్ళు ఎక్సైటెడ్, మీదోళ్ళు ఎక్సైటెడ్. సో దానివల్ల ఏమవుతుందంటే అంటే వచ్చిన ప్రతి వాళ్ళు అది కరెక్ట్ కాదు. అందరు చేస్తున్నాం కాదు, కొందరు తెలియక జరుగుతుంది. నేను కూడా చేసిన పొరపాట్లు, నేను తప్పనట్లేదు. మనం తెలుసుకొని నెక్స్ట్ టైం దాన్ని మనం చేసుకోవాలి. ఎందుకంటే రేపు మన పెద్ద బిజినెస్ కాబోతుంది. రేపు మనకు ఇది డూప్లికేషన్ కాబోతుంది. రైట్? సో అది గిట మనం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఏమైంది, సప్పుడు వస్తలేదు, అన్నం రాలేరా, నిద్ర వస్తుందా, ప్రోటీన్ ఫోటో తినట్లేదా, క్లాప్స్ కొట్టట్లేదు, ఇట్లా కొన్ని విషయాలు ఉంటాయి. ఇవన్నీ కొంచెం మనం స్టేజ్ మీదకి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. సో రైట్? సో నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, కాకపోతే జరుగుతాయి. స్టేజ్ మీద పోగానే మనం అనుకునేది ఒకటి, ఆడ గుర్తుకోవచ్చు. మనం ఒకటి అనుకుని పోతాం, ఆడ ఒకటేమో గుర్తుకి రావాలి. కాబట్టి ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్లాక్సైల్ డెమో చెప్పేటప్పుడు ఫ్లాక్సైల్ గురించి, థర్మాకోల్ గురించి మీరు చెప్పేటప్పుడు, ఇది థర్మాకోల్ ఉంది, ఒక 6 నెలల నుంచి సంవత్సరం అని చెప్పండి. కొన్ని వందల సంవత్సరాలు భూమిలో పాతి పెట్టినా కానీ దీనికి ఏం కాదని చెప్తారు. అది పొరపాటు. చదువుకున్న వాళ్ళు ఉంటారు అక్కడ మీటింగ్లలో. సో ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ మీరు భూమిలో వేసినా కానీ దీనికి ఏం కాదు. ఇది ఏ విధంగా ఉంటుందో, మన కొలెస్ట్రాల్ ఏ విధంగా ఉంటుందని ఒక డెమో మాత్రమే చూపించబోతున్నాను అని చెప్పాలి. కానీ అది చేతి మీద వేసిన తర్వాత ఇది కరిగిందా, చేతుల్లో మంటలు లేస్తున్నాయా, ఇది లోపల పోయి పేగులను ఏమైనా చేస్తుందని అనుకుంటున్నారా, లేని ఆలోచనలు వాళ్ళ మైండ్ లో తెచ్చినట్టు అవుతుంది. ఇంత చిన్న విషయానికి లోపల పేగులు కరిగిపోతాయా, ఆర్గాన్స్ ఏమన్నా అయిపోతాయా. సో దీన్ని ఏమంటే పెద్దగా చేసి చూపెట్టినట్టు అవుతుంది మనమే. కాబట్టి ఈ ఫ్లెక్సైల్ గురించి డెమో చెప్పేటప్పుడు మనము సింపుల్ గానే చెప్పాలి. దాన్ని ఇంత పెద్దగా చేసి చెప్పొద్దు. వాళ్ళ మైండ్ లో లేని క్రియేట్ చేయకూడదు. దానివల్ల ఏం కాదు మనకు తెలుసు, కానీ మనమే లేని కొత్త ఆలోచనలు క్రియేట్ చేసినట్టు అవుతుంది. స్టేజ్ మీదకి ఎప్పుడైనా మనం మాట్లాడుతున్నామంటే అది నెగిటివ్ ఉండకూడదు, పాజిటివ్ విధంగానే ఉండేటట్టు ఉండాలి. రైట్?
తర్వాత వచ్చేసి స్టేజ్ పైన మీకు హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు మీకు ఎంత మాట్లాడాలనేది. రైట్? మీ నేమ్, ప్రొఫెషన్, ఎక్కడి నుంచి వచ్చిరంటే అంతే మాట్లాడాలి గానీ, దానికంటే ఎక్కువ టైం తీసుకుంటే ఏమైతాయంటే అక్కడ మీటింగ్ కొన్ని టైమ్స్ ఉంటాయి. కొన్ని ఆ టైమ్స్ క్రాస్ అయిపోతే మిగతా లీడర్స్‌కి మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు హోస్ట్ చెప్పినంతనే మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి మీరు క్రౌన్ ఉన్నారు, డైమండ్ ఉన్నారు, డీవ్ ఉన్నారు. ఓకే. మీరు మాట్లాడొచ్చు, మీరు మెసేజ్ చేయొచ్చు. కానీ డైరెక్టర్ అయిన వ్యక్తి కూడా వచ్చేసి ఒక 3 నిమిషాలు టైం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఆయనకు ప్రాపర్ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల ఏదైనా చెప్పరాని విషయం కూడా చెప్పొచ్చు. రెండోది టైం కన్సిస్టెన్సీ ఉంటదక్కడ. టైం లిమిటేషన్ ఉంటది. సో, ఏ లెవెల్‌లో మనం ఎంత మాట్లాడాలో అక్కడ హోస్ట్ చెప్పినంతనే మాట్లాడడం బెస్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే స్టేజ్ మీద పోతే మనకేం అర్థం కాదు. చెప్తూనే ఉంటాం. టైం అనేది అర్థం కాదు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంటు. మనం ఫాలో చేసినప్పుడు మన టీమ్ ఇంకో 10 రెట్లు ఎక్కువ ఫాలో చేస్తుంది. అది మంచైనా, చెడైనా రైట్? సో, ఇవి మెయిన్ పాయింట్స్ నేను మీకు షేర్ చేయాలనుకున్నది.